నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. స్నిగ్ధ గ్రూప్ 30 సంవత్సరాలు డిఫరెంట్ సెక్టార్స్లో తన బిజినెస్ని స్టార్ట్ చేసి ముందుకెళ్తూ 23 సంవత్సరాల అనుభవంతో రియల్ ఎస్టేట్లో ముందుకెళ్తుంది. మరి ఈ స్నిగ్ధ గ్రూప్కి సంబంధించి అసలు ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి, స్నిగ్ధ గ్రూప్లో మనకి ఎలాంటి, ఒకవేళ మనం పెట్టుబడి పెడితే మనకి ఎలాంటి లాభాలు వస్తాయి, ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి స్నిగ్ధ గ్రూప్తో 5 సంవత్సరాల అనుబంధం కలిగిన హెడ్ ఆఫ్ సేల్స్ నిఖిల్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంట్రడక్షన్ అంటే మీరు ఏం చెప్తారు, అసలు ఎక్కడి నుంచి ఏంటి? మ్యామ్, ఐ హెడ్ సేల్స్ ఫర్ స్నిగ్ధ గ్రూప్. కమింగ్ టు మై బ్యాక్గ్రౌండ్, నేను యూఎస్లో మాస్టర్స్ చేశాను. మై స్పెషలైజేషన్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్. ఐ వర్క్డ్ ఇన్ కంపెనీస్ లైక్ ఫోర్డ్, జిఎం లాంటి కంపెనీస్కి వర్క్ చేశాను నేను యూఎస్లో. ఓకే. ఐ వాజ్ అన్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ దేర్. ఐ వాజ్ వర్క్ ఫర్ వేరియస్ ఫీల్డ్స్. ఇప్పుడు ఆటోమోటివ్లో వర్క్ చేశాను, హై స్పీడ్ ట్రైన్స్లో వర్క్ చేశాను, ఫార్మాలో వర్క్ చేశాను, మెడికల్ డివైజెస్లో వర్క్ చేశాను. సార్, బేసికలీ మీరు మెకానికల్ ఇంజనీర్, ఎస్, బట్ యూ టచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బిజినెసెస్. ఎలా ఇది మీకు ఎలా సాధ్యమైంది? నేను ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అవ్వడం వల్ల నాకు ఎక్కడ కొత్త అసైన్మెంట్ వస్తే ఐ హ్యాడ్ టు మూవ్ టు దట్ ప్లేస్ అండ్ ఐ హ్యాడ్ టు అడాప్ట్ టు దట్ ప్రాజెక్ట్. మెకానికల్ ఇంజనీరింగ్లో వేరియస్ ఫీల్డ్స్ ఉన్నా కానీ దాంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఎలా చేంజ్ అవ్వవు. ఐ వాజ్ ఇన్ టు డిజైన్ దేర్. ఆ డిజైన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడము, అవుట్పుట్స్ ఇవ్వడము, ప్రాజెక్ట్ ఆన్ టైంలో ఫినిష్ చేయడము. పీపుల్ యూస్ టు బ్రింగ్ అస్ వెన్ దెర్ ఈజ్ ఇంత తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడానికి మళ్ళీ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి వాళ్ళకు ఎండ్ ప్రోడక్ట్ డెలివరీ చేయడానికి మేము వెళ్ళేవాళ్ళం అనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంకా ఈ ప్రాజెక్ట్ మేము ఈ టైంలో చేయలేము అనే టైంలో మాలాంటి కాంట్రాక్టర్స్ని హైర్ చేసుకునేవాళ్ళు. ఓకే. సో మాకున్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈవెన్ ఎట్ ద టఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ బెంచ్ అయినా ఒక ఫైనల్ ప్రోడక్ట్ని అనుకున్నట్టుగా డెలివరీ చేయడం మా స్పెషాలిటీ. వావ్. ఆర్ కంపెనీ వేర్ ఐ యూస్ టు మీకు వర్క్. ఆ సెగ్మెంట్ ఏదైతే అనుకున్న టైంలో టఫ్ సిచ్యువేషన్స్, ఇది రియల్ ఎస్టేట్లో ఎంతవరకు ముఖ్య ఉపయోగపడింది? ప్రాజెక్ట్స్, టైమ్ లైన్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లానింగ్ మ్యామ్. అంటే ప్రతిదీ కూడా ఈ టైంకి ఏ వర్క్ జరగాలి, అది ఎంత జరగాలి, అది జరిగిందా లేదా, జరగకపోతే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టు ఇట్. ఓకే, ఇది ఈ టైంలో జరగలేదు, వెదర్ యూ నీడ్ టు ఇంక్రీజ్ ద మ్యాన్ పవర్ ఆర్ యూ నీడ్ టు అడాప్ట్ ఎ న్యూ టెక్నాలజీ టు ఫినిష్ ఇట్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఐదర్ కొత్త టెక్నాలజీకి వెళ్ళిపోవాలి, ఇంకేదైనా బెస్ట్ వే, బెటర్ ప్రోడక్ట్స్, యూ నీడ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే. అయితే స్నిగ్ధ గ్రూప్తో మీకు పరిచయం కానీ, స్నిగ్ధ గ్రూప్లో మీరు ఈ లెవెల్కి ఎదగడం కానీ ఎన్ని సంవత్సరాలు మీకు పట్టింది ఈ హెడ్ ఆఫ్ సేల్స్కి రావడానికి? ఇట్ టుక్ మీ 5 years. సార్, రియల్ ఎస్టేట్లో చాలా అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇంత తక్కువ స్పాన్ తీసుకోరు. హౌ కెన్ యూ, మీరు ఎలా Ma'am, I started my career as an engineer. ఓకే. When I moved back from States, I was a project manager there. ఓకే. When I moved back to India, I was barely 27-28 years old. ఓకే. ఏ రోజైతే ఇండియాకి వచ్చి 28 years మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రాజెక్ట్ మేనేజర్ అనగానే పీపుల్ లావ్డ్ ఇట్. ఇంత చిన్న ఏజ్లో ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్స్ ఇవ్వరు ఇండియాలో. యూ నీడ్ టు బి అట్లీస్ట్ 40 years old టు హోల్డ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ ఇన్ ఇండియా. ఎస్, అందుకనే అందులోనే దానికి అంత ఎక్స్పీరియన్స్ కావాలి. రియల్ ఎస్టేట్లో ఇంచి ఇంకా బాగా తెలిసి ఉండాలి. హౌ కుడ్ యూ గ్రాప్? Ma'am, I worked from the ground. I started as a junior engineer. Whenever I moved back to India, it was a peak corona season. ఓకే. I stayed back home for 6 months. I enjoyed my vacation. తర్వాత I was planning, okay, ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలి అంటే మళ్ళీ జూనియర్ నుంచి స్టార్ట్ కావాలి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ ద ఆప్షన్స్. దెన్ ఐ come to know that Shrigdha is doing a new project. I had been there as a customer. ఓకే. Actually, my intention was not to join there or work. ఓకే. My intention was to be there as a customer. ఓకే. The MD whoever is handling the project is one of my cousins. I had been there. వెళ్ళి చూశాను ప్రాజెక్ట్, స్కేలబిలిటీ, ప్రాజెక్ట్ సైజ్ చూసి ఇట్ వాజ్ నైస్. ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఒక 6 months ఇక్కడ పనిచేస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, మనమే సొంత కంపెనీ ఫ్లోట్ చేసుకుందాం తర్వాత. I entered there and I asked him, okay, I want to join. And he asked me, get your resume. ఓకే.
So I said I'm a mechanical engineer. I have experience in manufacturing and all these things. I can understand a little concepts of all the civil engineering concepts as well. I can take care of the work. ఓకే, అదైతే నువ్వు జూనియర్ ఇంజనీర్గా సైట్లో వెళ్ళి చూడు అంతే. యూ నో నీడ్ టు కమాండ్ ఎనీ వన్, యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. జస్ట్ చూడు, చూసిన తర్వాత వీ షెల్ టాక్. హీ ఫెల్ట్ లైక్ అరే అమెరికా నుంచి వచ్చిండు పిల్లోడు, సైట్లో 3 రోజులు నిల్చోబెడితే 4వ రోజు కనపడాడు అనుకో. ఐ వాజ్ దేర్ 3 months. అంటే అక్కడ ఉన్న క్లైమేట్కి కానీ ఇండియా క్లైమేట్ కానీ చాలా చాలా డిఫరెన్స్. ఇట్ ఈస్ టఫ్. అంటే సైట్ ఇనీషియల్ స్టేజెస్లో ఉండడం ఇంకా టఫ్. ఎక్స్కవేషన్ వర్క్స్, లెవెలింగ్ వర్క్స్, డస్ట్, ఎండ, ఒక షెల్టర్ సరిగ్గా ఉండదు. దట్ వాజ్ రియల్ టఫ్. ఓకే, ఐ స్టేడ్ దేర్ 3 months. అండ్ నేను ఫస్ట్ మంత్ ఐ వాజ్ ఓన్లీ అబ్జర్వింగ్, సెకండ్ మంత్ టుక్ సమ్ ఇనిషియేటివ్స్, థర్డ్ మంత్ ఓకే ఇది చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, ఐ వాజ్ టాకింగ్. Then 4th month he saw me. Okay, this civil engineering work anyone can do with an engineering degree. That is not the greatest thing. But sustainability is important. Yes. To stand in ground level. Yes. And నా మొండితనము అదేమో ఆయన చూసిండు. చూసి he said you have good communication skills and organization skills. కట్టడము ఎవరైనా కట్టగలుగుతారు, కట్టిందా నమ్మడం టఫ్. నువ్వు అమ్మగలిగితే యూ కెన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. యూ ప్లాన్, యూ కమ్ టు సేల్స్, జాయిన్ యాజ్ అ జూనియర్, దెన్ వీ షెల్ సీ హౌ థింగ్స్ విల్ గో. ఐ సెడ్ నేను బిజినెస్, నా సొంత బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. కరెక్టే, ఆడ ఇంజనీరింగ్లో ఏం లేదు, డబ్బులు ఇస్తే ఎవరైనా వచ్చి కట్టిపోతారు నీకు అడిగినట్టు. కానీ నువ్వు కట్టింది ఎట్లా అమ్ముకుంటావు నీకు తెలియదు, సేల్స్ తెలియదు. ఇది నేర్చుకో ఫస్ట్ అని చెప్పి హీ డ్రాగ్డ్ మీ అండ్ మేడ్ మీ టు సిట్ ఇన్ ఆఫీస్. ఓకే, దెన్ స్టార్టెడ్ యాజ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సేల్స్. ఇయర్ బై ఇయర్ టుడే ఐఎమ్ ప్రెసిడెంట్ సేల్స్. అంటే క్యాజువల్గా ఒక రియల్ ఎస్టేట్ సేల్స్ కానీ రియల్ ఎస్టేట్ పర్సన్ని చూసేటప్పుడు ఒక ఆహారి ఉంటుంది వాళ్ళకి, వైట్ అండ్ వైట్లో ఉండి ఫుల్ గోల్డ్ వేసుకొని ఒక పక్క దీంట్లో కనిపిస్తూ ఉంటారు. మీ దగ్గర ఆహారం లేదు, ఎందుకని? మ్యామ్, థింగ్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్, జనరేషన్ హ్యాస్ చేంజ్డ్. ఓకే, ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ దాట్. అంటే వాళ్ళకు కూడా అలా చూపించకపోతే సేల్స్ కాకపోయేది. నౌ ఎవ్రీ వన్ ఈజ్ ప్రొఫెషనల్. మీరు ఈరోజు మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎనీ సేల్స్ ఆఫీస్కి వెళ్ళండి, యూ విల్ సీ ఆల్ సూట్స్. అడాప్టేషన్ జరిగింది. ఎవ్రీ వన్ ఈజ్ ప్రొఫెషనల్ టుడే. మా దాంట్లో పనిచేసే సేల్స్ మేనేజర్స్ అందరికీ MBA డిగ్రీస్ ఉంటాయి, మినిమం 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ ప్రొఫెషనల్స్ హూ హ్యాడ్ proved in various sectors and currently working for us. Shrigda Group is having a sales office in Nagaur, where about 4,000 freelancers are working for us, where people has excelled in their fields. Okay. And my CEO, he worked in the banking. He is the first manager for ICICI in Telangana. Okay. He is our CEO. And various people in insurance field, they aced it. And they are working for us right now as a freelancer. Various people from various sectors had entered into real estate. And people from white and white has moved it to a professional way. ఓకే, వాళ్ళు కూడా ప్రొఫెషనల్ వేలోకి వచ్చేసారు ఇప్పుడు. ఎస్. సో మనకి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి అంటే చాలామంది భయపడతారు, అండ్ పెట్టిన వాళ్ళు కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు అంటే ఎవరైనా చేయొచ్చు అనే దగ్గర నుంచి ఇది కొంతమంది మాత్రమే చేయగలరు అన్నంత వరకు ఎందుకు వెళ్ళింది? మ్యామ్, ఇట్ వాజ్ సింపుల్. ఎవ్రీథింగ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ ఫాలో దట్ ప్రొసీజర్ యూ విల్ లూజ్ మనీ. ఇఫ్ యూ ఫాలో ద ప్రొసీజర్ యూ విల్ మేక్ మనీ. ప్రతిదానికి రూల్స్, లిమిటేషన్స్, రిస్ట్రిక్షన్స్. అంటే ఒక పద్ధతిలో చేసే ఏదైనా యూ విల్ మేక్ మనీ. నాలెడ్జ్ లేకుండా చేస్తే ఏదైనా యూ విల్ లూజ్ మనీ. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. చాలామంది ఏమనుకుంటారు, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి అనుకో. స్టాక్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి? ఇఫ్ యూ నో వెన్ టు ఎంటర్, వెన్ టు ఎగ్జిట్, హౌ టు చెక్ ద చార్ట్స్, ఎవ్రీథింగ్ దానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. అవును, అది తెలిస్తే యూ విల్ మేక్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఏదో నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో పెట్టినా రేపు పొద్దుగాల అది 12 అవుతుంది, తీసేస్తా అన్నట్టు ఉండదు. ఆన్ వాట్ హార్స్ యు ఆర్ బెట్టింగ్ ఆన్.
మీకు అది రైటా రాంగా, మీరు ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే యూ లూజ్ మనీ. ద సేమ్ వే ఇట్స్ రియల్ ఎస్టేట్. ఓకే. రియల్ ఎస్టేట్లో డబ్బులు పోవడం అంటూ ఉండదండి. 200% డబ్బులు ఎప్పుడు ఎక్కడ పోవు రియల్ ఎస్టేట్లో. ఓకే. వన్ ఆర్ ద అదర్ వే హీ విల్ మేక్ ద మనీ. సింపుల్ అండి. ఒక ప్లాట్ కొనుక్కున్నాం, ప్లాట్ అయితే పెరగకుండా ఉండదు, పెరుగుతుంది. ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు వెయిట్. అది 5 ఏళ్ళు టైం పడుతుంది. ఈరోజు కొన్నా ఎల్లుండి అమ్ముతా, ఆ రోజులు కావు. ఏది ఇప్పుడు ఎనీ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్, ఒక అపార్ట్మెంట్ కొన్నా, విల్లా కొన్నా, ప్లాట్ కొన్నా 5 ఏళ్ళు ఆగాల్సిందే. 5 ఏళ్ళు ఆగితేనే మీకు డబ్బులు వస్తాయి. ఓకే. ఈరోజు పెట్టాను, సంవత్సరం ఆగాను, ఇంకా పెరగట్లే ఇట్ వోంట్. ఒక గ్రోత్ ట్రాన్సిషన్ జరగడానికి దానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మేమే. వెన్ వీ స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ దెర్ వాజ్ నథింగ్. టుడే ఇట్ ఈస్ ప్రైమ్. యు ఆర్ అవేర్ ఆఫ్ పోచారం, ఇన్ఫోసిస్ అండ్ ఆల్ దీస్ ఏరియాస్. అవును. పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్, ఆ ఏరియా 5 ఏళ్ల కింద దెర్ వాజ్ నథింగ్. అవును. పీపుల్ యూస్ టు కాల్ ఇట్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్. అవును. టుడే ఇట్ ఈస్ ప్రైమ్ వెన్ కమ్ టు ఈస్ట్ హైదరాబాద్. సరే, వి షల్ సీ ఇట్ దిస్ వే. కొల్లూరు, తెల్లాపూర్, అసలు మాట్లాడడానికి లేదు. 5 ఏళ్ల కింద. అవును, అసలు అటు వెళ్ళే ఛాన్స్ లేదు. వాట్ ఈస్ నియోపోలిస్ 5 years బ్యాక్? ఇప్పుడు దగ్గర 170 crores, 200 crores. అసలు ఎందుకు సార్ కోకాపేట్ కానీ, తర్వాత తెల్లాపూర్, లేదంటే నియోపోలిస్, ఈ సైట్లలో ఇలా ట్రమెండస్గా అలా రేట్ పెరుగుతూనే ఉంది. ఏంటి కారణం ఏంటంటారు? ద రీజన్ ఈజ్ సింపుల్. ల్యాండ్ అనే దాన్ని పుట్టించలేము, ఉన్నదాన్ని జాగ్రత్త వాడుకోవడం మాత్రమే ఆప్షన్. ల్యాండ్ని పుట్టించడం కొత్త. We can't generate. ఓకే. We can't generate more land, right? See, you can plant a tree. You can't water, సీడింగ్ చేసో ఏదో చేసి క్లైమేట్లో నుంచి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతాం. క్యాన్ యూ క్రియేట్ మోర్ ల్యాండ్? లేదు. ప్రపంచంలో ఏదైతే ల్యాండ్ ఉందో దాన్నే యూటిలైజ్ చేసుకోవాలి. మీరు ఇంకేదైనా పెంచగలుగుతారా? ద ఓన్లీ థింగ్ విచ్ యూ కాంట్ రీప్రొడ్యూస్ ఈజ్ ల్యాండ్, రైట్? ఎనర్జీని రీప్రొడ్యూస్ చేయలేము, ల్యాండ్ని రీప్రొడ్యూస్ చేయలేము. అవును, ఖచ్చితంగా. ల్యాండ్, దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, why the prices are growing in certain areas rapidly rather than the other places. Certain areas rapid grow అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటిది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనెక్టివిటీ. మీరు ఏ ఏరియాలో ఉన్నారో, మీకు చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏమున్నాయి, వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు బై. ఫర్ సపోజ్ నియోపోలిస్ అనుకుందాం. నియోపోలిస్ నుంచి మీరు హైటెక్ సిటీ రావడానికి 15 నిమిషాలలో రాగలుగుతారు. అవును, 15 నుంచి 20 నిమిషాలు. అదే పటాన్చెరు నుంచి రావడానికి ఇట్ విల్ టేక్ 1.5 hours. అవును, ఈజీలీ. సో పీపుల్ హూ ఎవర్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ కారిడార్, వాట్ ఈస్ దర్ ప్రిఫరెన్స్? 15 నిమిషాలలో ఇంటికి పోవాలి అనే మైండ్ సెట్లోనే ఉంటారు ఎవరైనా. అవును, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో ఐటీ కారిడార్కి ఏ ఏరియాస్ అయితే దగ్గర ఉన్నాయో ఆ ఏరియాస్ గ్రోత్ చూసి, ట్రెమెండస్ గ్రోత్. దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ గ్రోత్ in some areas where there is IT corridors. హైదరాబాద్ గ్రోత్ ఫ్యాక్టర్, గ్రోత్ ఇంజన్ ఏంటి అంటే, వన్ ఈజ్ ఐటీ, ద అదర్ వన్ ఈజ్ ఫార్మా. ఓకే. ఈ రెండు మాత్రమే గ్రోత్ని తీసుకొచ్చాయి. ఈరోజు టాప్ 10 హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఆర్ ఇన్ ఐదర్ ఫార్మా ఆర్ రియల్ ఎస్టేట్. ఓకే. యు నో పీపుల్, మై హోమ్, యు నో అపర్ణ, యు నో డివిస్ ఫార్మా, యు నో అరవిందో ఫార్మా, అండ్ ఈవెన్ ఫార్మా కంపెనీస్ హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఎస్. ఇంకొకటి, హిల్ట్ పాలసీ అంటే ఏంటి సార్? దీని గురించి ఎందుకు అంత రచ్చ జరుగుతుంది? మేము ద పాలసీ సింపుల్, ఒక నార్మల్ పర్సన్కి అర్థమయ్యేటట్టు చెప్తాం. వీ హ్యావ్ ఇండస్ట్రియల్ ఏరియాస్. హైదరాబాద్ చుట్టూ కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్గా డెసిగ్నేట్ చేసి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లియర్ ఉప్పల్ ఉంది. ఉప్పల్ మీకు ఐడియా ఉంది కదా, ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ ఉంది కదా, అవును, పక్కన అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. అవును. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇండస్ట్రీస్కి మాత్రమే పర్మిషన్ ఉండేది. అప్రూవల్ కూడా ఆ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని మీరు ఫ్యాక్టరీ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు. ఒక టైం తర్వాత ఏమైందంటే,
ఆ ఇండస్ట్రీ చుట్టూ అర్బనైజేషన్ జరిగింది. ఓకే. అర్బనైజేషన్ జరిగినప్పుడు ఇండస్ట్రీస్ రన్ అయినప్పుడు మినిమం పొల్యూషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా, వెదర్ ఇట్స్ నాయిస్ పొల్యూషన్, వెదర్ ఇట్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. దానివల్ల ఏమవుతుంది, పీపుల్ స్టార్ట్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఏం చెప్పింది, యూ నీడ్ టు మూవ్ యువర్ ఇండస్ట్రీస్ టు అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ. ఉప్పలు ఒకప్పుడు అవుట్స్కట్స్, ఈరోజు సెంటర్ పాయింట్ అయిపోయింది. ద సేమ్ వే అలాంటి ఇండస్ట్రియల్ జోన్స్ హైదరాబాద్లో చాలా ఉన్నాయి. అవును. ఆ ఇండస్ట్రియల్ జోన్స్ని ఇప్పుడు రియల్ ఎస్టేట్ హబ్స్ అంటే రెసిడెన్షియల్ జోన్స్గా మార్చాలనేది గవర్నమెంట్ ప్లాన్. ఇక్కడ నాకు ఇంకొక డౌట్, ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే వాటికి రిస్ట్రిక్షన్, అక్కడ దాని చుట్టూత జనావాసాన్ని కూడా ఏర్పరచడానికి రిస్ట్రిక్షన్స్ ఉండేవి. దానికి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లోనే రెసిడెన్షియల్స్ ఉండేవి. అలాంటి నిబంధనలు ఉంటున్న ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియాస్లో ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ కమర్షియల్ ఏరియాస్ కానీ పెడితే పీపుల్కి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, వాట్ ఆల్ ద ఇండస్ట్రీస్ ఆర్ ప్రజెంట్ టుడే, దే విల్ మూవ్ ఇట్ టు ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇండస్ట్రీస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎంప్లాయీస్, అగైన్ దే విల్ స్టార్ట్ బయింగ్ హౌసెస్ దేర్. అగైన్ అక్కడ ఒక హ్యాబిటేషన్ ఫామ్ అవుతుంది. అగైన్ సిటీ విల్ ఎక్స్పాండ్, గ్రోత్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ల్యాండ్ ఏదైతే సెంటర్ ఆఫ్ ద సిటీ ఉందో దట్ ఈస్ ప్రైమ్. And if you can afford a land in the center of the city, why will you go far and buy it there? And the other thing ఏంటంటే, ఈ పాలసీలు ఎర్లియర్ ఎట్లుండే అంటే 30% షుడ్ బి ఫర్ ఐటీ. ఏదన్నా ఇండస్ట్రీ, ఐటీ ఇండస్ట్రీ ఉంటే 70% దాని రెసిడెన్షియల్ ఉండాలి అని ఉండేది. వీళ్ళు ఏం చేశారు, నౌ ద పాలసీ ఈజ్ టు మేక్ ఇట్ ఫుల్ రెసిడెన్షియల్. ఓకే. సో దానివల్ల కొంచెం బ్యాక్లాష్ వచ్చింది. బట్ దేర్ ఆర్ ఆల్వేస్ 2 sides ఆఫ్ ఎ కాయిన్ అన్నట్టు. దెర్ ఆర్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రో ఇస్ సిటీ సెంటర్లో మంచి, మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే ఇండస్ట్రియల్ ఏరియాస్లో రోడ్ సైజెస్ మీకు కంజెషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ద రోడ్స్ ఓవర్ దేర్ ఆర్ 60 feet and 80 feet. అవును. వాట్ రోడ్స్ వీ హ్యావ్ 40 and 60. 60 and 80కి 40, 60కి మీకు ట్రాఫిక్ కంజెషన్ విల్ ఆల్వేస్ చేంజ్. అవును. మీకు అట్లాంటి ఏరియాస్లో మంచి ప్రాజెక్ట్స్, మంచి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రావడం వల్ల కూడా మంచి గ్రోత్ అనేది ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ సిటీ. వి క్రాస్ ద లిమిట్. హైదరాబాద్ని కంపీట్ చేసే ప్లేస్ ఏది లేదు. ఎస్టర్డే దేర్ వాజ్ అ రిపోర్ట్ న్యూస్లో. ద రిపోర్ట్ ఈస్ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. తెలంగాణ మొత్తం పెట్టినారు, ఆంధ్ర మొత్తం పెట్టినారు. హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ బెటర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాన్ హోల్ ఆంధ్ర. ఓకే. మనం ఆంధ్ర అనగానే వాట్ వాజ్ అవర్ మైండ్ సెట్, పచ్చని పొలాలు. ఆంధ్ర అనగానే అదే మైండ్ సెట్లు ఉంటాం. అవును. బట్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ పూర్ ఇన్ ఆంధ్ర కంపేర్ టు హైదరాబాద్. ఓకే. బికాస్ ఆఫ్ సీపోర్ట్ దగ్గర. We don't know what it is. What is the reason? We don't know. But the AQI of Hyderabad is lot greater than Andhra, the whole Andhra. ఓకే. Telangana AQI is higher. ఓకే. అయితే మనకి ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని చెప్పి ఈ మధ్య మనం చాలా చాలా వింటున్నాం. నిజంగానే ఇది వస్తుందా? మొన్న మొన్న December 9th దీని గురించి భూమి పూజ సంథింగ్ ఏదో అన్నప్పుడు కూడా బాగా ట్రోల్ అయ్యారు సీఎం. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగా వస్తుందంటారా? మేము హైటెక్ సిటీ వస్తుంది అనుకున్నారా? when government started an initiative called high-tech city in 2000, no one imagined. అది అయినప్పుడు చూద్దాంలే. టుడే it is the main source of Hyderabad. That has been the whole source of Hyderabad. The same way 4th city as well. ఈ రోజు రాకపోవచ్చు, నెక్స్ట్ 5 years, 10 years you might see it. Okay. And there is no chance also. అంటే there is no other way. హైదరాబాద్ అనే సిటీ ఇండస్ట్రియల్గా గ్రో అవుతుంది. వేర్ ఈస్ ప్లేస్ లెఫ్ట్ ఫర్ టు గ్రో? ఏ కార్నర్ ఆఫ్ ద హైదరాబాద్ అఫోర్డబుల్గా ఉంది? ఎక్కడ గ్రోత్ చేయగలుగుతాము? ఎక్కడ ఇండస్ట్రీస్ పెట్టగలుగుతాము? అవన్నీ తీసుకున్నారు. సో 4th సిటీ దేర్ ఈజ్ ఎ గుడ్ ఛాన్స్ ఇట్ విల్ గ్రో. ఒక స్టిపులేటెడ్ టైంలో గ్రో అవుతుంది. మేడం ఈరోజు అనుకుంటున్న 4th సిటీ ఒకప్పుడు ఫార్మా సిటీ. అవును. ఆ రోజు ఫార్మా సిటీ గ్రో అవుతుంది, కానీ ఈరోజు 4th సిటీ ఎందుకు గ్రో కాదు? అంటే ఆల్రెడీ గ్రో అయిన దగ్గర మళ్ళీ గ్రో అవుతుందా అని చెప్పి. మ్యామ్, గ్రోత్ ఈజ్ ఇన్ఎవిటబుల్.
ల్యాండ్ గ్రోత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. వై? ఫర్ సపోజ్ నేనే ఉన్నా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలనుకో, ఈరోజు ల్యాండ్ కాస్ట్ అక్కడ 18,000 20,000 రూపాయలు గజం ఉండొచ్చు. అక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చి అక్కడ ఏం లేదు టుడే, ఒక ఇండస్ట్రీ వచ్చి ఒక 5,000 మంది పనిచేస్తే 5,000 మందికి ఇల్లు కావాలి. అవును. 5,000 మంది ఒక్కొక్క ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ 1,000 హౌసెస్కి ద ప్రైస్ విల్ షూట్ అప్ టు 40,000. సెకండ్ 1,000కి ఇట్ విల్ గో 80,000. థర్డ్ హౌసెస్కి 1,00,000 రూపాయలు గజమైనా ఆశ్చర్యపోయిన అవసరం. సప్లై అండ్ డిమాండ్. ఆబ్వియస్లీ మీకు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది జరుగుతుందో ఆబ్వియస్లీ దాని చుట్టూ రెసిడెన్షియల్ గ్రోత్ అనేది జరుగుతుంది. రెసిడెన్షియల్ గ్రోత్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ ద ప్రైజెస్. ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి రెసిడెన్షియల్గా ఏమైనా ఉందా? మనం ఎక్కువగా ఆ ఎంఆర్ఎఫ్ టైర్స్ గురించి కానీ లేదంటే బ్యాంబినో అని ఇలాంటి వాటి గురించి ఎక్కువ వింటూ ఉంటాం. ఒక ఇండస్ట్రీ వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందని వింటాం, కానీ రెసిడెన్షియల్గా ఎంత గ్రో అవుతుంది అక్కడ? మేము ఆల్వేస్ దర్ ఈజ్ అ ప్రపోర్షన్. ఎప్పుడు కానీ 30% ఆఫ్ ద ల్యాండ్ ఇండస్ట్రియల్ ఉంటే 70% ఆఫ్ ద ల్యాండ్ రెసిడెన్షియల్ ఉంటుంది. ఓ, అంతలా పెరుగుతుందా సార్? ఆబ్వియస్లీ. సింపుల్ మేడం, ఈరోజు నేను ఫోర్త్ సిటీకి పోయి రావాలంటే నాకు ఇక్కడ నుంచి నేను ఫోర్త్ సిటీకి పోతే ఇట్ విల్ టేక్ మీ 3 hours. నేను రోజు 3 గంటలు వెళ్ళి 3 గంటలు రావాలంటే ఇక్కడ నుంచి ఇట్ డజంట్, దానికి అసలు మీనింగే లేదు. నాకు ఫోర్త్ సిటీలో జాబ్ వస్తే నేను 3 గంటలు పోయి 3 గంటలు ఎందుకు వస్తా? నాకు అక్కడ 15 నిమిషాల దూరంలో ఎక్కడ బెస్ట్ రెసిడెన్షియల్ ప్లేస్ ఉంది, ఎక్కడ బెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉంది చూసుకొని అక్కడ ఇల్లన్నా కొనుక్కుంటా, రెంట్ కన్నా ఉంటా. వై విల్ ఐ ట్రావెల్ హోల్ 6 hours ఆఫ్ మై డే? ఓకే. అయితే సార్ ఇంకొకటి ఏంటి అంటే హైడ్రా గురించి చాలా నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. హైడ్రా గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఈజ్ ఇట్ నిజంగా యూజ్ఫుల్ ప్రాజెక్ట్ అంటారా? మ్యామ్, దెర్ ఆర్ 2 ways ఆఫ్ సీయింగ్ ఇట్. ఎప్పుడు కూడా పాజిటివ్ థింగ్ ఇస్ మనం ఎన్నో లేక్స్ని రివైవ్ చేసుకోగలిగినాం, ఎంతో గవర్నమెంట్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేసుకోగలిగినాం. అంటే ఐఎమ్ టాకింగ్ thousands of crores వర్త్ ల్యాండ్, నాట్ ఈవెన్ హండ్రెడ్స్. ఓకే. గవర్నమెంట్ ల్యాండ్ హైడ్రా వల్ల రీక్లెయిమ్ అయింది గవర్నమెంట్కి, thousands of crores వర్త్, నాట్ హండ్రెడ్స్, thousands. అండ్ ఈరోజు నీళ్ళు అవసరమే. ఆ చెరువులన్నీ విడిపేసి నీళ్ళు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇఫ్ వీ రివైవ్ ఆల్ దోస్ లేక్స్, దాని చుట్టూ ఒక టూరిజం, ఒక ఎకోసిస్టమ్, వాటర్, గ్రౌండ్ వాటర్, ఇవన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్. ఓకే. యూ వోంట్ సీ స్కేర్సిటీ. నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇస్తాము? ఓకే, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకుందాము, సరే 100 కోట్లు సంపాదించినాం అనుకుందాం. వాడిని తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, ఊపిరి పీల్చుకోవడానికి ఎయిర్ క్వాలిటీ బాగాలేదు. వాట్ ఆర్ వి గివింగ్? 100 కోట్లు ఇచ్చి ఏం చేస్తాం? మళ్ళీ ఇంకో దేశం పొమ్మని చెప్తాం ఎక్కడైతే బెటర్గా ఉందో. అరే, నువ్వు పుట్టిన గడ్డ మీద సంతోషంగా నీకు కావాల్సినవి అన్నీ బెస్ట్గా దొరికినప్పుడు వాట్ ఈస్ అంతకంటే బెస్ట్ థింగ్ ఏముంటుంది నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వగలిగింది? దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చాలా నెగిటివిటీ అయితే ఉంది. దీన్ని ఎలా చెప్తారు మీరు? మ్యామ్, నెగిటివిటీ ఈజ్ దేర్. ఆల్వేస్ గవర్నమెంట్ షుడ్ వర్క్ ఇన్ బిల్డింగ్ రాదర్ దాన్ డిస్ట్రక్టింగ్. ఒక తప్పు జరిగింది, దాన్ని రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేయాలి? ఒక కన్స్ట్రక్టివ్ వేలో రెక్టిఫై చేయాలి, రాదర్ దాన్ బుల్డోజింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ రాంగ్ మూవ్. అంటే ఇట్స్ అన్ ఇంపల్సివ్ మూవ్ అనొచ్చు. దాన్ని ఏదైనా కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుపోయి ఉంటే వీ షుడ్ హ్యావ్ సీన్ అ బెటర్ రిజల్ట్ ఆఫ్ ఇట్. అయితే ఇప్పుడు రిజల్ట్ బాగాలేదంటారా? వచ్చిన రిజల్ట్, వాట్ రిజల్ట్ వీ అచీవ్డ్ ఈజ్ ఓన్లీ వెరీ మినిమల్. దెర్ ఈజ్ లాట్ మోర్ టు గెట్ ఫ్రమ్ ఇట్. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది అంటున్నారు. మరోవైపు నియోపోలిస్ లాంటి వాటిపై దగ్గరేమో 200 crores ఎకరా పడుతుంది అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరుగుతుందా? Today's news is Hyderabad real estate sales dropped by 23%. Okay. Compared to 24. Year 24 and year 25 చూసుకున్నట్టయితే 23% డ్రాప్ అయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఇండియా మొత్తం డ్రాప్ అయింది. ఓకే. కల్కత్తా 18%, బెంగళూరు 6%, ఇట్లా వేరియస్ సిటీస్లో డ్రాప్ అవుతూ వచ్చింది. దిస్ ఈజ్ న్యూస్ ఫ్రమ్ ఈనాడు, టుడేస్ న్యూస్. ఓకే. నాట్ ఓన్లీ హైదరాబాద్,
టోటల్ ఇండియా మొత్తము సేల్స్ డ్రాప్ అయినాయి. ఎందుకని? దట్ ఈస్ సింపుల్. వన్ ఈజ్ గ్లోబల్ రెసెషన్ అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఐటీ జాబ్స్. ఓకే. స్టేబుల్ ఐటీ జాబ్స్ లేవు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నా మేడం, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఫర్ సపోజ్ మై హౌస్ ఈజ్ 1 crore రూపీ. ఐ విల్ గో ఫర్ 20 lakhs లోన్, అంటే 60 lakhs లోన్ తీసుకుంటా, ఓ 40 lakhs నేను కట్టుకుంటా. మై ఈఎంఐ విల్ బి 60,000 మంత్. నేను తినకపోయినా ఈఎంఐ కట్టాలి. నాకు రేపు జాబ్ ఉంటుందో లేదో తెలియనప్పుడు విల్ ఐ డేర్ టు బై అ హౌస్? అసలు డేర్ చేయం కదా. అవును. దట్ ఈస్ అ మేజర్ రీజన్. కొనాలనుకున్న వాళ్ళు కూడా కొనకుండా ఆగిపోతారు. దానివల్ల కొంచెం తగ్గింది, బట్ దేర్ ఈజ్ ఎ గుడ్ పొటెన్షియల్. ఓకే. ఇన్ని విన్నాం కానీ ప్రైజెస్ తగ్గినాయి అని విన్నామా? ఎక్కడ వినలేదు. ప్రైజెస్ తగ్గలేదు. రియల్ ఎస్టేట్ డౌన్ అయింది కానీ ప్రైజెస్ తగ్గినాయి అని విన్నామా? నో. రియల్ ఎస్టేట్లో అమ్మకాలు తగ్గాయి కానీ అట్లానే ఉంది. ప్రైజెస్ తగ్గలేదు. ఇక్కడ ప్రైజెస్ తగ్గలేదు. ప్రైజెస్ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ డౌన్. ఓకే. బికాస్ పీపుల్ సా ఇట్. ఇప్పుడు అరే ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. నాకు 5 ఎకరాల పొలం ఉంది, నేను ఈరోజు కోటీశ్వరుని. ఓకే. తెలంగాణలో ఈరోజు ఏ పల్లెకి పోయినా 30 లక్షలకు తక్కువ ఎకరమే లేదు. 30 lakh rupees is bare minimum if you want to buy an acre land, agriculture land. ఓకే. డాంబర్ రోడ్డు బిట్ అయితే ఇంకెక్కువ. అట్లాంటి పరిస్థితుల నుంచి తక్కువకి అమ్మాలనుకుంటే ఆ మైండ్ సెట్లో మీరు కొంటారా, అమ్ముతారా? అసలు అమ్మను. నాకు 5 ఎకరాల ల్యాండ్ 30 lakh rupees ఎకరన్నా 1.5 CR, 1.5 కోటి ఆస్తి ఎందుకు పోగొట్టుకుంటా? సర్లే అది పెరిగిన రోజు పెరుగుతుందిలే, ఉండని, ఈరోజు నాకు అవసరం లేదు. దట్ ఈస్ వన్ థింగ్. ఎర్లియర్ పీపుల్ యూస్ టు సెల్ దేర్ ల్యాండ్స్ ఫర్ దేర్ నీడ్స్. నౌ పీపుల్ ఆర్ గెట్టింగ్ లోన్స్ ఫర్ దేర్ నీడ్స్. టు ల్యాండ్ అనేది దేనికైనా అనొచ్చు. ఒకప్పుడు ఒక లోన్ దొరకడం అనేది చాలా కష్టం అండి. అవును. టుడే యూ కెన్ గెట్ లోన్ 5 నిమిషాల్లో మీకు పర్సనల్ లోన్ వచ్చేస్తుంది. 5 నిమిషాలు మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పే స్లిప్లు అప్లోడ్ చేయండి, 5 నిమిషాలలో డబ్బులు మీ అకౌంట్ క్రెడిట్ అయిపోతాయి. ఎర్లియర్ ఇట్ వాస్ టఫ్. మీరు బ్యాంకులో చుట్టూ అప్లికేషన్ పట్టుకొని కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి సార్, మీకు ఎలాంటి పేపర్ అప్రూవల్ లేదు, మీ సిబిల్ స్కోర్ బాగుంది, మీకు పర్సనల్ లోన్స్ ఇచ్చేస్తామని రోజుకు ఒక 4-5 కాల్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటాను నేను. అది ఈరోజు ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, ఆ రోజు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. అవును. దట్ ఈస్ ద థింగ్. సార్ ఇంకొకటి ఇప్పుడు స్ట్రిగ్ధాలో ప్రాజెక్ట్స్ అంటే ఇంతకు ముందు ఏం చేస్తారు, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మ్యామ్ స్ట్రిగ్ధాకి వచ్చేసి 23 ఏళ్ళు, 30 పైన ప్రాజెక్ట్స్ చేశాం. యాజ్ వెల్ స్ట్రిగ్ధా అనే కంపెనీ స్టార్ట్ అయ్యి 30 years. వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ ఇంటూ వేరియస్ ఫీల్డ్స్. అంటే రియల్ ఎస్టేట్లోకి రాకముందు ఇన్ అరౌండ్ 1992 ఆ టైంలో వీ స్టార్టెడ్ విత్ FMCG బిజినెస్. ఓకే. వీ వర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ డాబర్, హెంకెల్, యాడ్జెల్ పెన్స్, లాక్మేని ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్కి మేమే. ఓకే. అండ్ సామ్సంగ్ ఎంటర్డ్ హైదరాబాద్, వీ వర్ distributors for Samsung. Okay. When Xiaomi entered Hyderabad, we were distributors for Xiaomi, Cisco LED. ఇట్లాంటి వేరియస్ బ్రాండ్స్ని ప్రమోట్ చేసి హైదరాబాద్ పీపుల్కి పరిచయం చేసి FMCG బిజినెస్లో. దెన్ లేటర్ ఆన్ వీ టుక్ ఎ ట్రాన్సిషన్ ఇంటూ రియల్ ఎస్టేట్ 23 years ago. We were into construction. 23 years back my construction project started. Later on we entered into open plotting అండ్ వేరియస్ సెగ్మెంట్స్ ఉన్నాం ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మాకు ఇప్పుడు ఆన్గోయింగ్ 9 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. వీఆర్ మేజర్లీ బేస్డ్ అవుట్ ఆఫ్ ఈస్ట్ హైదరాబాద్, బట్ వీ హ్యావ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ఓకే. ఈస్ట్ హైదరాబాద్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్, బెట్ యువర్ మనీ, ఇన్వెస్ట్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. సార్ ఈస్ట్ హైదరాబాద్ అనగానే అక్కడ డెవలప్మెంట్ ఉండదు, గట్కేసర్ ఈ అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఏదైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అంటే కొంచెం డౌట్ పడి చేయాల్సిన సిచ్యువేషన్. నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందా లేకపోతే క్రియేట్ చేస్తున్నారా? మ్యామ్ దట్ సింపుల్, పీపుల్స్ మైండ్ సెట్. మీరు ఎట్లా ఆలోచిస్తే అట్లా. ఇఫ్ యూ థింక్ పాజిటివ్, దెర్ ఆర్ మోర్ పాజిటివ్స్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్ దెన్ ఎనీవేర్. ఓకే. ఈస్ట్ హైదరాబాద్లో మీరు పెట్టుబడి పెట్టాలి అంటే మీరు పాజిటివ్ పాయింట్స్ కింద ఏం చెప్తారు? వన్ ఈజ్ అఫోర్డబిలిటీ మ్యామ్. The first and foremost thing is affordability. Second thing is connectivity. Third thing is cost of living. Fourth thing is better ఏమంటారు కల్చరల్ థింగ్. ఫిఫ్త్ థింగ్ ఈజ్ సోషల్ లైఫ్. సిక్స్త్ థింగ్ ఈజ్ మీరు లైఫ్ స్టైల్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1-2 కాదు. వెన్ కమ్స్ టు ద అఫోర్డబిలిటీ, ద సేమ్ ఫ్లాట్
మీకు టోటల్ ఈస్ట్ హైదరాబాద్లో యూ కెన్ గెట్ ఎ ఫ్లాట్ రేంజింగ్ ఫ్రమ్ 4,000 to 5,000 రూపీస్ స్క్వేర్ ఫీట్, విల్లా రేంజింగ్ ఫ్రమ్ 7,000 to 10,000 రూపీస్ స్క్వేర్ ఫీట్. ఇక్కడ అపార్ట్మెంట్ కూడా రాదు, 13,000కి లేదు. వెన్ వీ కంపేర్ టు వెస్ట్ హైదరాబాద్, ద అపార్ట్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ మినిమమ్ ఆఫ్ 10,000 to 12,000 రూపీస్. లేటెస్ట్ రిపోర్ట్, రీసేల్ యూనిట్ ఇన్ మై హోమ్ భూజా ఇస్ 25,000 రూపీస్ స్క్వేర్ ఫీట్. 25,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ రీసేల్ యూనిట్, ఇట్స్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బిల్డర్. ఒక ఆయన కొనుక్కున్నాడు, మళ్ళీ సెకండ్ హ్యాండ్ హౌస్ ఇన్ మై హోమ్ భూజా ఇస్ 25,000 రూపీస్ స్క్వేర్ ఫీట్. 25,000 రూపీస్ స్క్వేర్ ఫీట్లో ఆ ఇంటికి 4,000 5,000 రూపాయల ఫ్లాట్కి దెర్ ఇస్ అ డిఫరెన్స్. అవును. సో ఇప్పుడు కనెక్టివిటీకి సంబంధించి మీరు ఈస్ట్ హైదరాబాద్ ఎట్లా ఉందంటారు? ఈస్ట్ హైదరాబాద్ ఈస్ హ్యావింగ్ గుడ్ కనెక్టివిటీ నౌ. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్ ఎంత బాగా కనెక్టివిటీ ఎంత బాగుందంటే, సింపుల్ స్టాటిస్టిక్స్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో. ఉప్పల్ మెట్రో నుంచి రోజు 4 లక్షల మంది హైటెక్ సిటీకి వచ్చి పనిచేస్తారు. వాట్స్ బెస్ట్ దన్ దట్? అంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పగలుగుతాం మీకు? 1 సెకండ్, చెర్లపల్లి రైల్వే టర్మినల్. దట్ ఈస్ ద లార్జెస్ట్ రైల్వే టర్మినల్ ఇన్ హైదరాబాద్. అండ్ మెజారిటీ ఆఫ్ ద ట్రైన్ మూవ్మెంట్ అంతా కూడా ఇప్పుడు చెర్లపల్లి నుంచి ఆపరేట్ చేయాలనేది డెసిషన్ వచ్చింది. థర్డ్ థింగ్ ORR. ఫోర్త్ థింగ్ మెట్రో కొన్ని ప్లేసెస్లో ఉంది, కొన్ని ప్లేసెస్లో ఎక్స్పాన్షన్ జరగాలి. కమింగ్ టు ఈస్ట్ హైదరాబాద్, ద గ్రోత్ పొటెన్షియల్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్. ఈరోజు మీరు ఏది కొన్నా యూ విల్ సీ గుడ్ రిటర్న్స్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. వై? బికాస్ యూ ఆర్ బయింగ్ ఎట్ ఎ లోవర్ ప్రైస్ టుడే, దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ ఫర్ ద గ్రోత్. లేటెస్ట్ న్యూస్ ఇస్ ద టాలెస్ట్ టవర్ ఇన్ ఏషియా ఈజ్ గోన్ బీ ఇన్ ఈస్ట్ హైదరాబాద్. ఓకే. గట్కేసర్లో 72 అంతస్తుల బిల్డింగ్ రాబోతుంది. దిస్ ఈజ్ లేటెస్ట్ న్యూస్. మొన్న సమిట్ అయింది కదా, ఆ సమిట్లో రివీల్ చేసిన థింగ్ ఇది. ఓకే. ఫైర్ పర్మిషన్స్ కోసం అది పెండింగ్లో ఉంది. 72 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇన్ గట్కేసర్. డూ యూ ఈవెన్ ఇమాజిన్ ఇట్? అస్సలు. హైటెక్ సిటీ, నియోపోలిస్, గచ్చిబౌలి, ఇవన్నీ దిస్ ఈజ్ రెగ్యులర్ న్యూస్ ఫర్ అస్. నియోపోలిస్లో 62 ఫ్లోర్లు రెగ్యులర్, 60 ఫ్లోర్లు రెగ్యులర్. ఎర్లియర్ SAS క్రౌన్ వాజ్ ద హైయెస్ట్ బిల్డింగ్. ఇప్పుడు నియోపోలిస్లో 3 బిల్డింగ్లు వచ్చినాయి, అంతకంటే పెద్దవి 4 వచ్చినాయి. టాలెస్ట్ టవర్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ గట్కేసర్ టు బిల్డ్ a 72 floor building? Something big is going to happen. We don't know what is it. Probably by this February you might hear it. ఇన్ ఫిబ్రవరి లోపే ఏదో ఒకటి జరుగుతుంది. By February you will hear a huge news breaking out something about East Hyderabad. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఈస్ట్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా బంగారం పండే ఛాన్సెస్ ఉందంటారు? There are good chances. ఓకే. ఫిబ్రవరిలో మంచి న్యూస్ వింటారు అనేది అంటే people who we talk regularly, communicate, are into real estate. And the real estate వాళ్ళు కలిస్తే ఏం మాట్లాడతారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ గ్రోత్? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఏం చేయాలి? అండ్ దిస్ టాపిక్ కేమ్ అప్. ఓకే. అయితే 72 ఫ్లోర్స్ బిల్డింగ్ గట్కేసర్లో కడుతుండ్రు అంటే దెర్ ఇస్ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్. ఇఫ్ దట్ హ్యాపెన్స్, ఎవ్రీవన్స్ లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. అయితే శ్రిగ్దా గురించి, USPs గురించి చెప్పమంటే ఏం చెప్తారు? శ్రిగ్దా ఈజ్ ద ఓల్డెస్ట్ కంపెనీ. 23+ years ఇన్ రియల్ ఎస్టేట్. మీరు చాలా తక్కువ కంపెనీస్ చూస్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవి కూడా 5-6 ఏళ్ళు మించి ఉండవు. అవును. బట్ 23 years మేము ఇండస్ట్రీలో ఉన్నామంటే వీ హ్యావ్ అ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. మేము 30 పైన ప్రాజెక్ట్స్ చేసాం. వీ హ్యావ్ డన్ బోత్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. విజయవాడలో ఒక 4 ప్రాజెక్ట్స్ చేసాం, భువనగిరిలో ఒక 4 చేసాం, తార్నాకలో 2, బుద్వేల్ రాజేంద్ర నగర్ 1, అత్తాపూర్ 1, మేదీపట్నం 1. నెక్స్ట్ కరెంట్లీ వీఆర్ డూయింగ్ 2 projects ఇన్ గట్కేసర్. ఓకే. అండ్ 2 projects ఇన్ వరంగల్, 1 ఇన్ భీమవరం. సో దిస్ ఆంధ్రాలో కూడా నాటారు. యా. సార్, అయితే క్వాంటిటీ దగ్గర క్వాలిటీ తక్కువ ఉంటుందంటారు. క్వాంటిటీ ఎంత ఎక్కువైతే క్వాలిటీ తగ్గిపోతుందంటారు. సో దీని విషయంలో శ్రిగ్దా తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉంటాయి? శ్రిగ్దా, హర్ USP ఇట్ సెల్ఫ్ ఇస్ క్వాలిటీ. అండ్ మాకేంటి అంటే ప్రతి విషయాన్ని కూడా మేము కీన్గా తీసుకుంటాం. యూజువల్గా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కంపెనీస్ ఆపరేట్ ఇన్ 2 different ways. 1,
దే గివ్ కాంట్రాక్ట్ టు ఎ పర్సన్, దే స్పెసిఫై ద స్పెసిఫికేషన్స్, ఈ మెటీరియల్ వాడాలి, ఈ క్వాలిటీ రావాలి, అండ్ దే విల్ లీవ్ ఇట్ టు ద కాంట్రాక్టర్స్. సెకండ్ వే, డిజైన్ మేమే ఇస్తాము, మెటీరియల్ మేమే ఇస్తాము, మా ఇంజనీర్లే ఉంటారు, మేమే ఎగ్జిక్యూట్ చేస్తాం. ద కాంట్రాక్టర్ జస్ట్ నీడ్ టు డూ వాట్ ఎవర్ వీ సే. ఓకే. That's how Shrigda operates. So quality is in our hand, not in third person's hand. And the other thing is, మేము థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మా ఇంజనీర్ కట్టేసిండు, మా ఇంజనీర్ టిక్ పెట్టిండంటే టిక్, క్రాస్ కొట్టిండంటే క్రాస్ అనేది ఉండదు. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ థర్డ్ పార్టీ ఇన్స్పెక్టెడ్. వీ హ్యావ్ ఇన్-హౌస్ క్వాలిటీ టీమ్ యాజ్ వెల్ యాజ్ థర్డ్ పార్టీ క్వాలిటీ టీమ్. ప్రతిదీ కూడా మా ఇంజనీర్ చెప్పిండు అది రైట్ అని మేము ఒప్పుకోము. ఓకే. ఖచ్చితంగా నెక్స్ట్ ఒపీనియన్కి వెళ్తారు. ఖచ్చితంగా థర్డ్ పార్టీ నీడ్ టు అప్రూవ్ ఇట్. ఓకే. అయితే ఇంకొకటి ఏంటి అంటే, ప్రతి ఒక్క బిల్డరు ఒక 50 ఫ్లాట్స్కి అప్రూవల్ తీసుకొని 100 ఫ్లాట్స్ కడతారు అంటారు. ఇది నిజమేనా? ఎంతవరకు దీనికి మనకి అథెంటిసిటీ ఉంటుంది? లేదు మేడం, నో, ఇట్ ఈస్ ఫాల్స్. ఎందుకు అలా? అదే ఎలా చెప్పగలుగుతున్నారు? ఎర్లియర్ పీపుల్ హ్యాడ్ డన్ ఇట్, నౌ దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ డూయింగ్ ఇట్. అండ్ 50కి 50 కలిపి 100 చేసేంత ఎప్పుడూ లేదు. కానీ ఎర్లియర్ ఇట్ వాజ్ దేర్. 3 ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకొని 4వ ఫ్లోర్ వేసేవారు తప్ప 40కి 40 యాడ్ చేసి 80 కట్టేంత పరిస్థితి ఏ రోజు లేదు. ఓకే. అంటే పీపుల్ క్యాన్ ఎగ్జాజరేట్ థింగ్స్, బట్ అంత ఘోరంగా విచ్చలవిడిగా చేసే పరిస్థితి అయితే లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టింజెంట్ టుడే, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్. మీరు ఒక పర్మిషన్ తీసుకొని దానికి ఒక సెంటీమీటర్ డీవియేషన్ అయినా మొత్తం అంతా కూల్చేయడమే, మొత్తం అంతా ప్రాబ్లం అవుతుంది. వై టు డూ ఇట్? అంత కష్టం ఎందుకు? ఓకే. ఆ కష్టం చేసే పరిస్థితులు పెద్ద బిల్డర్స్ మీకు ఏ రోజు అది ఆ ప్రాబ్లం ఉండదు. పెద్ద బిల్డర్స్ దగ్గర మీకు ఆ ప్రాబ్లం అస్సలే ఉండదు. హూఎవర్ ఈస్ డూయింగ్ ఇండిపెండెంట్ యూనిట్స్, అంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ చేస్తారు కదా, 5 ఫ్లాట్లు 10 ఫ్లాట్లు, అక్కడ అలాంటి ఛాన్సెస్ ఉండేటివి ఉంటాయి. ఓకే. కానీ పెద్ద ప్రాజెక్ట్స్లో దే వోంట్ రిస్క్ ఇట్. అయితే ఇంకొకటి సార్, మనకి బయ్యర్ ప్రాపర్టీ కొనడానికి వచ్చేటప్పుడు సాధారణంగా అడిగే డౌట్స్ ఏమి ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ హూఎవర్ ఆస్క్ ఇస్ వాట్ ఈస్ ద లీగాలిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇఫ్ ఐ బై దిస్ ప్రాజెక్ట్, వెదర్ ఇట్స్ లీగల్లీ రైట్ ఆర్ నాట్. Second thing, how much loan can I opt from it? Is it affordable to me or not? What is the quality of material you use? ఇవి మేజర్ థింగ్స్. కమింగ్ టు ద లీగాలిటీ, ఈరోజు ఎంత డెవలప్ అయిపోయింది అంటే, ఇఫ్ యూ వాంట్ టు బై అ ఫ్లాట్, దెర్ ఆర్ మెనీ థర్డ్ పార్టీ సర్వీసెస్. ఇప్పుడు నేను ఫ్లాట్ కొంటున్నా, ఈ ప్రాజెక్ట్ మీద నాకు లీగల్ రిపోర్ట్ కావాలంటే 15,000 రూపాయలు ఇస్తే మొత్తం లీగల్ రిపోర్టు, కన్స్ట్రక్షన్ రిపోర్ట్, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్, వాట్ దే హ్యాడ్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దేర్ హ్యాండ్. వెన్ కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్, మీరు ఇల్లు కొనేసుకున్నారు, అది కరెక్ట్గా కట్టిండా లేదా, దెర్ ఈస్ అ థింగ్ కాల్డ్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ అని ఒకటి వచ్చింది. ఈవెన్ దే ఆర్ కమ్మింగ్ అండ్ ఇన్స్పెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, టైల్ టు టైల్, కార్నర్ టు కార్నర్ చెక్ చేసి ఏ డిఫెక్ట్ ఉందని చెప్పి హ్యాండ్ ఓవర్ కాకముందే రాసి ఇచ్చేస్తున్నారు. ఓకే. అండ్ బిల్డర్స్ ఆర్ రెడీ, బిల్డర్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. వీ వాంట్ దట్ చేంజ్ సో దట్ కస్టమర్కి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మ్యామ్ వీ బిలీవ్ కస్టమర్ ఈజ్ ద కింగ్, కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం. ఓకే. ఈ యొక్క ప్రాజెక్ట్ చేసినాం అయిపోయింది, రేపు పొద్దుగాల ఇంకోడానికి ఏం లేదు, ఈ యొక్క ప్రాజెక్ట్తో బ్యాగులు ప్యాక్ చేసుకుందాం అన్నట్టు ఉండదు. ఈ బిజినెస్ 23 ఏళ్ళు, వీ వాంట్ టు కమ్, ఇంకొక 20 ఏళ్ళలో 50 ఏళ్ళలో ఎన్నేళ్ళు కుదిరితే అన్నేళ్ళు చేయాలన్న మైండ్ సెట్లోనే ఉంటాం. కానీ దీన్ని ఒక ప్రాజెక్ట్ చేసేసినాం కస్టమర్ వచ్చి ఇంకో కస్టమర్ తీసుకొని రావాలి. అండ్ రియల్ ఎస్టేట్ వర్క్స్ దట్ వే. రియల్ ఎస్టేట్ ఈజ్ ప్యూర్లీ ఎ రెఫరల్ బిజినెస్. మీరు మా దగ్గర కొన్నారు, మీరు సాటిస్ఫై అయితేనే ఇంకోరు చెప్తారు, మీరు సాటిస్ఫై కాలేదు ఇంకోరు చెప్పని కూడా చెప్పరు. అవును. ఎందుకంటే తిడతాడు ఎదుటి వ్యక్తి, నువ్వు కొనే ఇబ్బంది పడుతున్నావు, నన్ను ఎందుకు అందులోకి లాగుతున్నావు అని. అవును, ఆబ్వియస్లీ. ఆయన హ్యాపీగా ఉంటేనే ఇంకోరికి చెప్తాడు. అండ్ దిస్ ఈజ్ ప్యూర్లీ రెఫరల్ బిజినెస్. మాకు మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువ ఏది కాదు. ఓకే, డైరెక్ట్ స్టేట్మెంట్. మాకు మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువ ఏది కాదు. ఓకే. అయితే సార్, రియల్ ఎస్టేట్లో చాలామంది మోసపోతూ ఉంటారు. అంటే అది ఈ ఫ్లాట్స్లో చాలా తక్కువ ఉంటుంది, కానీ ప్లాట్లు కొనేటప్పుడు మోసపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చూస్ అ రైట్ కంపెనీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
మీరు ఏ కంపెనీ దగ్గర తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ ప్రాజెక్ట్కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది సెకండ్ థింగ్. ఓకే. టుడే రెరా ఇస్ దేర్. రెరా ఈస్ టేకింగ్ వెరీ సివియర్ యాక్షన్స్. కస్టమర్కి సపోర్ట్ చేయడానికి వచ్చిందే రెరా. కస్టమర్ని ఎంత జాగ్రత్త కాపాడుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్. రెరా ఈస్ టేకింగ్ 200% యాక్షన్ టువర్డ్స్ ఆల్ సచ్ థింగ్స్. సింపుల్, వెన్ ఎవర్ యూఆర్ బయింగ్ ఎ ప్రాపర్టీ, ఒక ఓపెన్ ప్లాట్ తీసుకుంటున్నారు, వాట్ ఈస్ ద లొకేషన్, హూ ఈస్ ద బిల్డర్, ఈజ్ ఇట్ లీగల్లీ రైట్ ఆర్ రాంగ్, థర్డ్ అప్రూవల్స్ ఉన్నాయా లేవా, ఫోర్త్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎంతవరకు జరిగినాయి, ఇంకెంత పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఇంకొకటి ఏంటి అంటే, హూ ఈజ్ గోయింగ్ టు మెయింటైన్ దిస్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ద హ్యాండ్ ఓవర్. ఓకే. ఈవెన్ ఓపెన్ ప్లాట్స్ కూడా మెయింటైన్ చేస్తాం. శ్రిగ్ధాకి ఉన్న మంచి పేరు ఏంటి అంటే, శ్రిగ్ధాకి ఒక పెద్ద యూఎస్పీ, హూ ఎవర్ ఈజ్ బయింగ్ ఎ ప్లాట్ విత్ అస్, మీరు మా దగ్గర ప్లాట్ ఉన్నారు, మీరు కొన్న దగ్గర నుంచి 5 ఏళ్ళ వరకు మీ ప్లాట్ని మేమే టేక్ కేర్ చేస్తాం. ద హోల్ ప్రాజెక్ట్ ఈజ్ టేకెన్ కేర్ బై అస్ ఫర్ ద నెక్స్ట్ 5 years. మీరు ఈరోజు కొన్నారు, ప్లాటింగ్ అంతా అయిపోయింది, రోడ్స్ అయిపోయినాయి, డ్రైన్ లైన్స్ అయిపోయినాయి, ఎలక్ట్రికల్ లైన్స్ అయిపోయినాయి, ఎవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది. మా స్టాఫ్ అదే ప్రాజెక్ట్లో ఇంకొక 5 ఏళ్ళ నుండి మెయింటైన్ చేస్తారు. మా గార్డెనర్స్ ఉంటారు, మా స్వీపర్స్ ఉంటారు, మా అడ్మిన్ స్టాఫ్ ఉంటారు, మా సేల్స్ స్టాఫ్ ఉంటారు. ఓకే. అదే ప్రాజెక్టులు ఉంటారు. అదే ప్రాజెక్ట్ నుండి ప్రతి ఆస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు. సో మీరు ఈరోజు ప్లాట్ కొన్నారు, ఓ 2 years తర్వాత అమెరికాకి వెళ్ళిండ్రు, వచ్చారు, మీ ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు మీకు. అవును. యూ కమ్ స్ట్రైట్ టు స్ట్రిక్ ద ఆఫీస్, ఐ బ్లాట్ ప్లాట్ సో అండ్ సో, షో మీ మై ప్లాట్. అవర్ టీమ్ విల్ కమ్, టేక్ యూ టు యువర్ ప్లాట్, దే విల్ షో యువర్ ప్లాట్. ఓకే. దట్ ఈస్ ద థింగ్ విత్ స్ట్రిక్ ద. మీరు ఈరోజు కొనండి, ఎప్పుడైనా కొనండి. అండ్ ఇనిషియల్ 5 years చేస్తాం. ఇఫ్ ద అసోసియేషన్ వాంట్ అస్ టు కంటిన్యూ, విల్ కంటిన్యూ. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రాపర్టీస్కి సంబంధించి ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని మీరు సలహా ఇస్తారు? ఎనీ ప్రాపర్టీ ఇన్వెస్ట్ టుడే యూ విల్ సీ మనీ. ఎక్కడ, అక్కడ, ఇక్కడ అనే దానికంటే ఎక్కడ ఎక్కువ వస్తుంది అనేది ఇస్ ద రైట్ క్వశ్చన్ ప్రాబబ్లీ. అవును, అవును. 1, మీకు ఎక్కడ అవసరం ఉంది. ఫస్ట్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ప్రాపర్టీ, వాట్ సార్ట్ ఆఫ్ ప్రాపర్టీ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్, వాట్ ఈస్ యువర్ బడ్జెట్, వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో కూడా. 1, యూ హ్యావ్ అబౌట్ 30-35 lakhs బడ్జెట్ ఉంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెన్ ప్లాట్స్. ఒక ఇన్వెస్ట్మెంట్ మంచిగా గ్రో కావాలంటే ఓపెన్ ప్లాట్స్ని మించింది ఏది లేదు. ఓకే. యూ హ్యావ్ ఎక్సెస్ బడ్జెట్ 50 lakhs to 1 crore, you invest in a flat. Why? Because your property will appreciate. At the same time, you will have recurring returns. Whether you can rent the property or you can enjoy the property on your own. Why someone shall enjoy your property? మనం ఒక ఇల్లు కొనుక్కున్నాము, ద డ్రీమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. మనమే వచ్చి ఆ ఇంట్లో ఉండి ఎంజాయ్ చేయొచ్చు కదా ఆ ప్రాపర్టీని. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ దట్, యువర్ బ్రాకెట్ ఈజ్ 1.5 to 2 CR ప్లస్, ఇన్వెస్ట్ ఇన్ అ విల్లా. విల్లా ఇచ్చే రిటర్న్స్ మీకు ఏది కాదు. ఓకే. విల్లాలో వచ్చే ROI ఫాస్ట్, హైయెస్ట్ రిటర్న్స్ ప్లాటింగ్లో వస్తాయి. ప్లాటింగ్లో వస్తాయి. విల్లా తర్వాత లేకపోతే విల్లాకి ముందు ప్లాటింగ్ అంటే తర్వాత? ఇట్ డిపెండ్స్. ఇప్పుడు బడ్జెట్ 35 lakhs ఇక్కడ, 35-70 అవుట్ ఈజీ. 2 CR 4 CR అవడం కష్టం. ఓకే. బట్ 2 will turn 4, బట్ ఇట్ విల్ టర్న్ ఫాస్ట్. ప్లాటింగ్లో ఫాస్ట్గా అవుతుంది, విల్లాలో 2-4 ఈజీగా అవుతుంది. ఓకే. ఒకసారి కట్టేసి వదిలేసిన తర్వాత 4 ఈజీగా అయిపోతుంది. అండ్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రాపర్టీ. అంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు దాని గురించి వెయిట్ చేయాల్సి ఉంటుంది సార్? మినిమం 5 years. ఎనీ ప్రాపర్టీ యూ బై యూ షుడ్ వెయిట్ 5 years. 5 yearsలో యూ విల్ సీ గ్యారంటీ గ్రోత్. ఒక రియల్ ఎస్టేట్, ఎనీ ప్రాపర్టీ. ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్లో తీసుకుందాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఏ ఏరియాని మీరు చూస్ చేస్తారు? మ్యామ్, దట్ టు డిపెండ్స్ ఆన్ యువర్ బడ్జెట్. ఇప్పుడు యువర్ బడ్జెట్ ఈజ్ అబౌవ్ 60 to 70 lakhs, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఓకే. తక్కువ బడ్జెట్లో ఎక్కువ సైజ్, తక్కువ బడ్జెట్లో ఎక్కువ సైజు, మంచి గేటెడ్ కమ్యూనిటీస్. ఈస్ట్ హైదరాబాద్, కొంపల్లి, బాచుపల్లి. కొంపల్లి, బాచుపల్లి ఈజ్ ఆల్సో ఆన్ ద హయ్యర్ సైడ్. ఈస్ట్ హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఇఫ్ యువర్ బడ్జెట్ ఈజ్ 50 to 80 lakhs. యువర్ బడ్జెట్ ఈజ్ అబౌవ్ 1.5 CR 2 CR. Buy anywhere in high-tech city. Okay. Financial district, Neopolis.
వై బికాస్ యువర్ బడ్జెట్ని బట్టి మీకు రెంటల్ ఈల్డ్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఈస్ట్ హైదరాబాద్ గివ్స్ బెటర్ రిటర్న్స్, గ్రోత్ ప్రాస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. వెన్ కమింగ్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్, యువర్ రెంటల్ ఈల్డ్ ఈస్ హయ్యర్. 3% ఏదో వస్తుంది రెంటల్ ఈల్డ్. ఓకే. మై హోమ్ భుజాల రెంట్ ఈస్ 1,75,000. యూ బై అ ఫ్లాట్ అట్ 6 crores, యువర్ రెంట్ ఈస్ 1.75, 1,75,000 వస్తుంది మీకు రెంట్. ఓకే. మై హోమ్ 3 దశ అని ఇంకోటి ఉంది, మై హోమ్ అవుతారు అబౌట్ 60,000, 50,000. ఫ్లాట్ రెంట్ ఈస్ 50,000-60,000. ఓకే. ఇమాజిన్ 1.5 crores ఫ్లాట్, 50,000 రెంట్. దట్స్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. రికరింగ్ ఇన్వెస్ట్మెంట్ కాదు మీకు, అంటే ఎవ్రీ మంత్ వస్తుంది మనకి ఆటోమేటిక్గా. Property ప్రాపర్టీ అప్రిషియేషన్ కూడా ఉంటుంది. అంటే ఏ ఫ్యాక్టర్స్ని మనం డిపెండ్ చేసుకుని ఒక ప్లాట్ కానీ, విల్లా కానీ, లేదు అంటే ఒక ఫ్లాట్ కానీ తీసుకోవాలి అంటారు? ప్లాటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ నాట్, ఇట్ డజంట్ గ్రో ఓవర్ నైట్. దాన్ని తీసుకునేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, వాట్ ఆర్ ద గ్రోత్ ప్రాస్పెక్ట్స్, నెక్స్ట్ ఏం రాబోతున్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం ప్లాట్ కొనాలనుకున్నాం, ఇక్కడ ఇండస్ట్రీస్ రాబోతున్నాయా, టూరిజం డెవలప్ కాబోతుందా, ఏం డెవలప్ కాబోతుంది, దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ చూజ్ ఎ ప్లాట్. హోమ్, ఓ ఫ్లాట్ ఆర్ విల్లా, మీ ఆఫీస్కి ఎంత దూరము, మీ ఇంటికి ఎంత, అంటే ఐఎమ్ బేస్డ్ అవుట్ ఆఫ్ వరంగల్. నన్ను వచ్చి మై ఆఫీస్ ఇస్ ఇన్ గట్కేసర్. నేను హైటెక్ సిటీలో ఇల్లు కొనుక్కొని ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. జీవితం ట్రాఫిక్లోనే అయిపోతుంది. యా, నేను గట్కేసర్ చుట్టుపక్కల ఉప్పల్ ఆ ఏరియాలో నేను కొనుక్కుంటా, ఇన్సైడ్ ద రింగ్ రోడ్, వేర్ ఎవర్ ఐ బై ఐఎమ్ హ్యాపీ. వై బికాజ్ ఐ విల్ రీచ్ మై హోమ్ అండర్ ½ an hour. ట్రాఫిక్ ఉండదు. అండ్ నా సొంత ఇంట్లో నేను ఉంటా, నా ఆఫీస్కి నా సొంత కార్లో పోతా, అన్నీ నాది, నేను ఎంజాయ్ చేయగలుగుతాను కదా మేడం. అవును, అవును. సింపుల్. టైం ఎంజాయ్ చేయగలుగుతా. ద మోస్ట్ ప్రేషియస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ టైం. ఈరోజు పోయింది రేపు రాదు. అండ్ ద సేమ్ వే మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్, ప్లాటింగ్ ఈజ్ ఫర్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. మీరు అది కొనేటప్పుడు ఇక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్ ఉంది, అది ఇన్వెస్ట్మెంట్. మనం వెళ్ళి అక్కడ ఇల్లు కట్టాం. ఫర్ సపోజ్ మనం ఇల్లు కట్టుకోవాలనుకున్నా కట్టుకునేటట్టు ఉండాలి. ఓకే. 2, అపార్ట్మెంట్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫస్ట్ లోయెస్ట్ ఈజ్ ప్లాట్, సెకండ్ లోయెస్ట్ ఈజ్ అపార్ట్మెంట్. యూ చూస్ ద లొకేషన్, మీకు అక్కడ రెంటల్ ఈల్డ్స్ ఎట్లు వస్తాయి, ఆ ఏరియాకి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎట్లున్నాయి. ఫర్ సపోజ్ మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. వీఆర్ కరెంట్లీ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ ఈస్ట్ హైదరాబాద్ నేమ్డ్ రైజింగ్ ఈస్ట్, శ్రీదాస్ రైజింగ్ ఈస్ట్. అది వచ్చేసి టోటల్ 21 acre ప్రాజెక్ట్. అందులో 6.5 acres అపార్ట్మెంట్స్, 14.5 acres విల్లాస్. 2 ప్రాజెక్టులు పక్కనే ఉంటాయి. ఓకే. కమింగ్ టు అపార్ట్మెంట్, మా అపార్ట్మెంట్ వచ్చేసి 70 lakh rupees నుంచి స్టార్ట్. దట్స్ ఎ 1200 SFT. నేను మా కస్టమర్కి ఏం చెప్తా, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అపార్ట్మెంట్, దే సే ఐ వర్క్ ఇన్ హైటెక్ సిటీ, ఐ హ్యావ్ ఎ ఫ్లాట్ ఇన్ హైటెక్ సిటీ, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ హియర్. గో బై ఎనీ ఫ్లాట్. వై బికాజ్ యూ హ్యావ్ గుడ్ రెంటల్ ఈల్డ్ హియర్. మీకు ఏమవుతుంది, మా ప్రాజెక్ట్ పక్కనే పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంది. పోచారం ఇన్ఫోసిస్లో కరెంట్లీ 60,000 మంది ఎంప్లాయీ ఉన్నారు. వాళ్ళకి ఇల్లులు కావాలి. విల్ కమ్ స్టే ఇన్ నియరెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఏది ఉందో అందులోనే ఉంటారు. మీకు రెంటల్ ఇల్లు మంచిగా వస్తుంది, ఒక 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది, 3 BHK అయితే. కమ్ ఇన్వెస్ట్ హియర్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా యూ మేక్ ఇట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ. నువ్వు ఒక ఇల్లు కొనుక్కుంటే ఎట్లా కొనుక్కుంటావు అట్లనే కొనుక్కో. ఇన్వెస్ట్మెంట్ కదా, చిన్న సైజు కొనుక్కుంటా అన్న ప్లాన్ చేయకు. ఫ్యూచర్లో ఇక్కడికే రావచ్చు, ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. యా, ఐ విల్ సే ఇట్ దిస్ వే. యూ బాట్ ఎ ఫ్లాట్, somehow you try to sell it but it hasn't sold, and some other day you had to come and stay here in the same flat. You should be happy for staying in your own flat. ఆ రోజు వచ్చి అబ్బా చిన్నగా అయింది ఇల్లు అనే మైండ్ సెట్లోకి మీరు వెళ్ళొద్దు. సో మీరు కొనేటప్పుడే ఈ ప్రాస్పెక్ట్స్ పెట్టుకున్నారు అనుకోండి, ఏది నేను ఇల్లు కొనుక్కుంటున్నాను, నా ఇల్లు 1800 SFT ఉంటే నేను హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండగలుగుతాను. కానీ 1500 కొనుక్కుందాము మనం ఉండం కదా అన్న మైండ్ సెట్లో కొనకండి. నీకు 1800 నువ్వు కంఫర్టబుల్ కదా, నా లైఫ్ స్టైల్కి అయితే నాకు 1800 ఉండాలి మేడం మినిమం ఒక ఫ్లాట్. 1800 అయితే నేను హ్యాపీగా, నా ఫ్యామిలీ అందరు హ్యాపీగా ఉండగలుగుతాం. నేను అదే కొనుక్కోవాలి. తక్కువకి వస్తుంది కానీ 1500 కొనుక్కోవద్దు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చూస్ అ రైట్ యూనిట్.
ఇప్పుడు నువ్వు అది చూడంగానే ఆ పార్క్ పక్కనే ఉంది, స్విమ్మింగ్ పూల్ వ్యూ, క్లబ్ హౌస్ వ్యూ, ఏదో ఒకటి ఉంది, అట్లా చూసి కొనుక్కో. నువ్వు అది అమ్మడానికి కొంటున్నావు కాబట్టి ఎదుటి పర్సన్ కూడా చూడంగానే నచ్చే ఫ్లాట్ కొను. ఓకే. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నీ లైఫ్ స్టైల్కి సూట్ అయ్యే ఫ్లాటే కొనుక్కో, తక్కువ సైజ్ కాంప్రమైజ్ అయ్యి కొనుక్కో. థర్డ్, ఏది కాలేదు అది అమ్ముడు పోలేదు, నువ్వు వచ్చున్నా సంతోషంగా ఉండాలి. దీస్ 3 ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కన్సిడర్డ్ వెన్ యూ బై అ ఫ్లాట్. ఓకే. ఈ 3 ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. విల్లాకి అయితే ఏం చెప్తారు? విల్లాకి ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్. మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంది అంటే ఫ్లోర్ ప్లాన్. డోంట్ బై ఎ టూ బిగ్ విల్లా ఆర్ ఎ టూ స్మాల్ విల్లా. ఎందుకంటే హైదరాబాద్లో 2 సెగ్మెంట్స్ నడుస్తున్నాయి. ద ఫస్ట్ సెగ్మెంట్ ఈజ్ 160-180 స్క్వేర్ యార్డ్స్లోనే ట్రిప్లెక్స్ విల్లా కడుతున్నారు, 3 ఫ్లోర్లు వేస్తున్నారు, కింద చిన్నగా ఉంటుంది, పొడుగు ఎక్కువ ఉంటుంది. అది విల్లా అని చెప్పడం కంటే ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ విల్లా. బై అ మినిమమ్ సైజ్ యూనిట్ ఆఫ్ 200 స్క్వేర్ యార్డ్స్ మినిమమ్. ఓకే. ఆ 200 స్క్వేర్ యార్డ్స్ డూప్లెక్స్ విల్లా అయినా మీకు చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. 160-180 కాంప్రమైజ్ కాకండి. ఓకే. సీ ఎ బిగ్గర్ సైజ్. అది డూప్లెక్స్ విల్లా అయినా సంతోషంగా ఉంటుంది. అండ్ దెర్ ఈస్ అనదర్ సెగ్మెంట్ which is above 350 square yards, 4,000 SFT, 5,000 SFT, 6,000, 12,000 SFT. The recent launch with DSR Group is about single flat 15,000 SFT. Okay, flat, single floor 15,000 SFT. There are projects in Hyderabad where you can buy single flat 15,000 SFT. అంత ఎస్ఎఫ్టీలో ఉండి ఎంతమంది ఉంటారా? ఉంటారు. పీపుల్ ఆర్ దేర్, పీపుల్ ఆర్ బయింగ్. వై? బికాజ్ ఒకప్పుడు హైదరాబాద్ వేరు, ఈరోజు హైదరాబాద్ వేరు. టుడే హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ సిటీ. పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆర్ కమింగ్ అండ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. మనం తెలుసుకోవాల్సిన విషయం అది. అంటే చాలామంది 900 స్క్వేర్ ఫీట్ ఈజ్ ఇనఫ్ అనుకున్న దగ్గర నుంచి 15,000 స్క్వేర్ ఫీట్ వరకు వెళ్ళింది. ఎస్ మ్యామ్, ఈరోజు హైదరాబాద్లో ఎంతమంది CEOs ఉన్నారో మీకు తెలియదు. వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ తెలియదు, యూ డోంట్ నో, యూ వోంట్ ఈవెన్ ఇమాజిన్. CEO అంటేనే నా క్యాడర్ అట్లా ఉంటుంది. దే మెయింటైన్ దట్ అండ్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్ దట్. కంపెనీ ఉంటుంది విల్లా, యాజ్ లాంగ్ యాజ్ యువర్ టెన్యూర్ యూ ఎంజాయ్ దిస్ విల్లా. అండ్ చాలామంది CEOస్కి పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ హైదరాబాద్ ఈజ్ అ గ్లోబల్ ప్లేస్. అది హైదరాబాద్ తెలంగాణకే పరిమితం అనే ప్లేస్ ఎప్పుడో దాటేసింది. పీపుల్ ఫ్రమ్ న్యూయార్క్, పీపుల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ కమింగ్ అండ్ బయింగ్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మీరు హైటెక్ సిటీలో జరిగే మేజర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫ్రమ్ హర్యానా, చండీగఢ్, ముంబై. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి హైటెక్ సిటీలో జరిగే మేజర్ ట్రాన్సాక్షన్స్ హర్యానా, చండీగఢ్, ముంబై. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కుంటారు, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఫ్లాట్స్ కొనుక్కుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.